గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే సామాన్య ప్రజలకు ఏసీబీకి పట్టించడం ఇప్పటివరకు మనం చూసాం. కానీ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారు, వారిని నేను ఏసీబీకి పట్టిస్తాను అనడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే అనుకుంటున్నారా? భీమవరంలోని జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మున్సిపల్ శాఖకు సంబంధించి సమీక్షా సమావేశంలో ఆయన చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతానికైతే మున్సిపల్ సమీక్షా సమావేశానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు దాదాపుగా మొద్దు నిద్రలో ఉన్నారంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కూడా డబ్బులు తీసుకుని యథేచ్ఛగా అక్రమ కట్టడాలకు వత్తాసు పలుకుతున్నారంటూ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యేనే ఈ సమీక్ష సమావేశంలో అనడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఒక 10,000 లేకపోతే 20,000 అంతకన్నా తక్కువ లేదా ఎక్కువ లంచాలు తీసుకుంటే సామాన్య ప్రజలు ఏసీబీకి పట్టించడం మనం ఇప్పటి వరకు చాలామందిని చూసుంటాం. అయితే ఎమ్మెల్యేనే సాక్షాత్తు ఇలా అనడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఒక్కసారిగా ఇబ్బందికి గురైనట్లు పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. ప్రస్తుతానికైతే భీమవరం పట్టణంలో ఇప్పటికే అనధికారికంగా అనేక కట్టడాలు అయితే వెలిసాయి. ప్రస్తుతం ఇంకా అక్రమంగా మున్సిపల్కి సంబంధించి రోడ్లను ఆక్రమించి కూడా కట్టడాలు అయితే కొనసాగుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఎంతోమంది మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్లో ఫిర్యాదు చేసినప్పటికీ దీనికి సంబంధించి చర్యలు అనేవి శూన్యమనే చెప్పాలి. ఇదంతా కూడా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు తెలిసిందా, లేకపోతే ఆయనే ఒక నిఘా పెట్టి ఇదంతా తెలుసుకున్నారనేది అదొక పక్కన పెట్టినప్పటికీ ఎమ్మెల్యేనే సాక్షాత్తు ఒక టౌన్ ప్లానింగ్ శాఖపై ఆయన ప్రత్యక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. సాక్షాత్తు మున్సిపల్ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశంలో ఈ కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే నిజంగానే టౌన్ ప్లానింగ్ సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే తీసుకుంటున్నారు కాబట్టే ఎమ్మెల్యే కూడా ఈ విధంగా అనే ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఈ విషయం కాస్త హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ సిబ్బంది తమ పందా మార్చుకుంటారా? అక్రమ కట్టడాలపై కొరడా జూల్పిస్తారా? లేకపోతే ఇప్పటికే జరుగుతున్న కన్స్ట్రక్షన్స్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? లేకపోతే నిజంగానే ఎమ్మెల్యే వీరిపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తారనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు ఎమ్మెల్యేని ఈ విధంగా ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని ఒక మాట అనడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది అసలు ఎంత కరప్టెడ్గా ఉందనేది అయితే మనం చెప్పనక్కర్లేదు. అయితే వీరు ఈ కరప్షన్ మానుకుంటారా? సక్రమణ దారిలో ప్రయాణిస్తారా? లేదంటే ఎమ్మెల్యే చేతే ఏసీబీకి పట్టుబడతారా అనేది అయితే కొన్ని రోజులు వేచి చూద్దాం. వీడి జనశేఖర్తో మనోజ్ RTV భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.